రోజు కోవిడ్‌లో నా పరిస్థితి చూసారా? ఒక్కదాన్నే రోజంతా డబుల్ డ్యూటీ చేసి చచ్చిపోయాను ఫ్రెండ్స్. పనులన్నీ నా నెత్తినే పడ్డాయి. కానీ ఎంత కష్టపడినా చివరికి ఏకంగా 6 కోళ్ళతో గుమగుమలాడే బిర్యానీ వండాను. అసలు ఈరోజు కోవిడ్‌లో ఏం జరిగింది? నేను డబుల్ డ్యూటీ ఎందుకు చేయాల్సొచ్చింది? బిర్యానీ ఎలా కుదిరిందనేది వీడియో లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే కొట్టండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుభాషిణి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నా పరిస్థితి చూసారా? అసలు ఎలా ఉన్నాను? ఉదయం నుంచి ఒక్క నిమిషం తిరిగి లేకుండా ఒక్కదాన్నే నాన్ స్టాప్‌గా డబుల్ డ్యూటీ చేశాను ఫ్రెండ్స్. పనులన్నీ నా నెత్తినే పడ్డాయి అనమాట. రకీం ఏమో ఎడార్కి వెళ్ళిపోయాడు, జూలీ ఏమో తుర్కీ వెళ్ళిపోయింది. అంటే మొన్న వారం అయిపోయింది కదా, వారం అయిపోయింది ఇప్పుడు జూలీ వెళ్ళిపోయి. అలాగే మొన్న వారం కూడా నేనే చేశాను, ఈరోజు కూడా ఇది రెండో వారం అనమాట. రెండో రోజు కూడా బిర్యానీ నేనే చేశాను. అందరూ వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. 2 డ్యూటీలు నా నెత్తిన పడ్డాయి అనమాట. ఇప్పుడు బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఆయిల్, బటర్, గలం మసాలా, పచ్చిమిరపకాయలు అలాగే వేసాను. కోవిడ్ కారం తినరు కాబట్టి ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకొని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇది కొంచెం బాగా వేగిన తర్వాత ఇప్పుడైతే టమాటాలు వేసుకోవాలన్నమాట. కోవిడ్లో మనం ఎంత అలసిపోయినా మన కష్టానికి తగ్గ ఫలితం ఉండాలి కదా ఫ్రెండ్స్. అందుకే దమ్ బిర్యానీ అనమాట, అదిరిపోవాలి. ఇందులో కరింపాకు అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు కోళ్ళు అనమాట, 6 కోళ్ళు ఫ్రెండ్స్. ఇవన్నీ రాత్రి మ్యారినేట్ చేసి పెట్టాను అనమాట. ఇప్పుడైతే మళ్ళీ కడగాలి. అంటే కోవిడ్లో తెలుసు కదా, ఇవి ఫ్రిడ్జ్ కోళ్ళు కాబట్టి నీసు వాసన ఎక్కువ ఉంటాయి. మనం ఫస్ట్ పసుపు, ఉప్పు, అలాగే వెనిగర్, నిమ్మకాయ ఇవన్నీ వేసి నానబెట్టేయాలన్నమాట. 1 గంట 2 గంటల ముందు, వంట చేసే ముందు. మనం రాత్రి అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే 1 గంట 2 గంటల ముందు వంట చేసే ముందు అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ వేగుతున్న మసాలాలు అయితే చికెన్ అంతా వేసేయాలి. ఇప్పుడైతే చికెన్ వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సేమ్ హైదరాబాదీ దమ్ బిర్యానీ టైప్లో ఉంటుంది అనమాట. అంత టేస్ట్ అయితే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. నిజంగా చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. ఇది ఎవరైనా ఈజీగా చేసేయగలరు. ఇప్పుడైతే ఇందులో మసాలాలు కూడా ఎక్కువ ఉండవు ఫ్రెండ్స్. మన ఇండియాలో మనకు బిర్యానీ అంటే మసాలా, ఆయిల్ అనుకుంటాము. ఇప్పుడు చూసారా, పసుపు, కారం కాదు, ఇది బబ్రికా అని కారం టైప్లో ఉంటుంది అనమాట, ఊరికే కలర్ కోసము. అలాగే గరం మసాలా, అలాగే ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం కొత్తిమీర, ఒక 6 డబ్బాలు పెరుగైతే వేసాను అనమాట. 6 కోళ్ళు కాబట్టి అంటే మన క్వాంటిటీ తగ్గట్టు మనం చేసుకోవాలన్నమాట. నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి కొలతలో ఏం లేదనమాట. నేను అందాజుతో వేసేస్తున్నా. ఈరోజైతే ఫ్రెండ్స్ కోవిడ్లో ఒళ్ళంతా బోనం అయిపోయింది. కోవిడ్లో పని వాళ్ళు లేనప్పుడు ఆ ప్రభావం మన పైన ఎలా పడుతుందో ఈరోజు నాకు బాగా అర్థమైంది ఫ్రెండ్స్. ఉదయం లేచిన దగ్గర నుండి ఇల్లు ఉడవడం, అలాగే తుడచడం, సామాన్లు గడవడం, ఇవన్నీ 1-2 పనులన్నీ డబుల్ డ్యూటీ అయిపోయాయి. నిలబడి ఓపిక కూడా లేకపోయినా సరే మన పని మనం శ్రద్ధగా చేసుకోవాలి కదా అని పూర్తి చేశాను. ఇక ఇవన్నీ అయ్యాక అసలు వంట చూడండి. ఇవన్నీ మసాలాలన్నీ ఇలా వేసి పెట్టేసిన తర్వాత ఇది మనం రైస్కి అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. ఇందులో చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, ఒక నిమ్మకాయ, అలాగే కొత్తిమీర, పుదీనా, బిర్యానీ ఆకు, సాల్ట్ వేసి కొంచెం ఆయిల్ వేసి ఇలా మూత పెట్టేసుకొని మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. కోవిడ్లో పని ఎంత ఉండే, తిండి విషయంలో కాంప్రమైజ్ అయ్యేదే లేదు. ఏకంగా 6 కోళ్ళు పక్క హైదరాబాద్ బిర్యానీ. ఇందులో చూసారా అన్నీ వేసాను అనమాట. లాస్ట్లో నిమ్మకాయ అయితే వేసాను. అలాగే తగినంత సాల్ట్ అన్నీ పర్ఫెక్ట్గా వేయాలి, లేకపోతే టేస్ట్ మారిపోతుంది. కోవిడ్లో ఎవరు లేరన్నా ఇంత బిర్యానీ ఎవరి కోసం అనుకోవచ్చు. కాకపోతే మా మేడం కూతుళ్ళు లేరు, మా మేడం కొడుకులు, కోడళ్ళు అయితే ఉన్నారు. కోవిడ్లో అత్తాకోడళ్ళ లైఫ్కి ఒక చిన్న సీక్రెట్ అయితే ఉంది ఫ్రెండ్స్. కోవిడ్లో చాలామంది అత్తాకోడళ్ళు ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉంటారు. అత్త ఒక ఇంట్లో, కోడలు ఇంకో ఇంట్లో. అందుకే టీ ఎవరు పెట్టాలి, వంట ఎవరు చేయాలి అనే చిన్న చిన్న గొడవలకు కూడా ఛాన్స్ ఇవ్వరు అనమాట. ఛాన్స్ చాలా తక్కువ. ఫోన్లో మాట్లాడితే ఎలా ఉన్నావమ్మా, అలాగే వీడియో కాల్ చేస్తే ఎలా ఉన్నావమ్మా, అలాగే వాళ్ళకి ఏదైనా వీకెండ్లో అలా కలిసినప్పుడు సంతోషంగా కబుర్లు చెప్పుకుంటారు, నవ్వుకుంటూ చాలా హ్యాపీగా ఉంటారు. ఇవాళ అత్తాకోడళ్ళు చాలా మంది ఒక ఇంట్లో కలిసి ఉంటారు. అందుకే చిన్న చిన్న విషయాల మీద అప్పుడప్పుడు అభిప్రాయ భేదాలు, గొడవలు రావచ్చు. కానీ కువైట్లో మాత్రం పెళ్ళైన వెంటనే ఎవరి పాటుకు వాళ్ళు అనమాట. అత్తాకోడలు కలిసి ఉండేదే లేదు. చాలామంది విడివిడిగానే ఉంటారనమాట. ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ ఫోన్లో మాట్లాడుకుంటూ ప్రేమగా పలకరించుకుంటూ ఉంటారనమాట. అదే చిన్న చిన్న గొడవలకు చాలా అవకాశం తక్కువ ఉంటుంది అనమాట. అయితే ఇది ప్రతి కుటుంబానికి వర్తించదు ఫ్రెండ్స్. ఇండియాలో కూడా చాలామంది అత్తాకోడళ్ళు ఉన్నారు, మంచి అత్తాకోడళ్ళు ఉన్నారనమాట. కువైట్లో కూడా అందరూ ఒకేలా ఉండరు. ఎక్కడున్న ప్రేమ, గౌరవం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఉంటే ఆ కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో లాస్ట్లో నా కామెంట్లో అయితే చెప్పండి తప్పకుండా. ఇప్పుడంటే ఇది మసాలా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే రైస్ వేయాలన్నమాట. రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇలా 70% ఉడికిన తర్వాత
చూసారా బాస్మతి రైస్ ఇది 70% ఇందులో సాల్ట్ మనకు పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట, చూసుకోవాలి ఎక్కువ తక్కువ లేకుండా. ఇలా వంచేసుకొని ఇప్పుడైతే ఉడుకుతున్న చికెన్లో అయితే వేసేయాలి. మళ్ళీ ఆ చికెన్ పక్క తీసుకోవడం, మళ్ళీ సగం తీయడం, లేయర్ చేయడం నేను అలా అయితే చేయలేదన్నమాట. మొత్తం ఆ చికెన్లోనే రైస్ వేసేసాను. మనం ఇలా అయినా చేసుకోవచ్చు, అలా అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మన ఓపిక బట్టి అనమాట. ఇలా కొంచెం రైస్ వేసేసి ఆ తర్వాత కొదమ రైస్ కూడా వేసేసాను అనమాట, ఉడబోస్తుంది. ఇందులో కొత్తిమీర, అలాగే బ్రౌన్ ఆనియన్, అలాగే పుదీనా ఇవన్నీ వేసుకోవాలి. అలాగే ఫుడ్ కలర్ కూడా వేసాను కొంచెం. ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం అలాగే గుమ్మరి చేయకూడదు, కలబెట్టేయకూడదు అనమాట. చూసారా, మనం ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 10-20 నిమిషాలు మళ్ళీ సిమ్లో ఉడికించుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ కట్టేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అలాగే మూత తీయకుండా అలాగే ఉంచాలన్నమాట. ఇప్పుడు చూడండి, బిర్యానీకి ఆవిరి పోకుండా నేనైతే ఈ ప్లాస్టిక్ కవర్ అయితే కడతాను. ఇది కువైట్లో ఇది చాలామంది కడతారు ఫ్రెండ్స్. అంటే ఆ ప్లాస్టిక్ కవర్ కట్టడం వల్ల అలాగే అల్యూమినియం పైలు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇది వేసిన ఆవిరి బయటికి పోకుండా మనం మూత తెచ్చాను, అది పై బాగుంటుంది అనమాట. రైస్ బాగా లోపల వరకు కుక్ అయ్యి చాలా చికెన్ కూడా చాలా జ్యూసీగా చాలా బాగుంటుంది బిర్యానీ అనేది. ఇప్పుడైతే బిర్యానీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నీ నా పనులు చూడండి ఒక్కొక్కటి. ఇవన్నీ కోవిటింట్లో బోకులు ఎవరు కడుగుతారని అంటే కొందరు కామెంట్లో చేశారు. బోకులు ఎవరు కడుగుతారు ఫ్రెండ్స్? ఎవరైతే వంట చేస్తారో వాళ్ళే కడగాలి. ఈరోజు నేను వంట చేశాను కాబట్టి నేను కడుగుతున్నా. వంట రూమ్ అంతా క్లీన్ చేయాలి, అలాగే గ్యాస్ తుడచాలి. ఇవన్నీ కూడా ఎవరైతే వంట పని చేస్తారో వాళ్ళే చేసుకోవాలన్నమాట. ఇలా వంట అంతా పొయ్యి మీద పెట్టేసుకొని అన్ని బోకులు కడిగేసుకున్నాను అనమాట. ఇవన్నీ టేబుల్ పైన అన్నీ తుడిచేసుకున్నాను, అడ్డాలు తుడిచేసాను. అలాగే కింద చెత్త కూడా తోసిపారేసాను అనమాట. అంతా నీట్గా మనకు ఆ బిర్యానీ అయ్యే లోపల మనకి పై పనులు కూడా అయిపోవాలి. అప్పుడు బాగుంటుంది మనకు చూడడానికి కూడా, మైండ్ కొంచెం పీస్ఫుల్గా. లేకపోతే మైండ్ కూడా గజిబిజిగా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఎక్కడ సామాన్లు అక్కడ పడేసి మన పని మనం చేసుకుంటా ఉంటే మనం అసలు పని కూడా చేయలేను నేనైతే. ఒక పక్క ఎగబెట్టుకుంటూ ఒక పక్క పని చేసుకుంటూ నీట్గా పెట్టుకోవాలా. ఇలా అంతా తుడిచేసుకున్న తర్వాత ఇప్పుడంతా తోసేసాను. అంటే బిర్యానీ అంటే పెద్ద పనే ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఒక పండగలాగా అనమాట. ఇండియాలో బిర్యానీ అంటే మసాలాలు రోజు తినకూడదు అనుకుంటాం. కువైట్లో చాలా ఈజీ ఫ్రెండ్స్. మనకి ఇండియాలో వైట్ రైస్ ఎలాగో ఇక్కడ కువైట్లో బిర్యానీ అలాగనమాట. చాలా తక్కువ మసాలాలు, తక్కువ ఆయిల్ అనమాట. అందరు ఇండియాలో ఇలా ఉంటుందని కాదు. ఇప్పుడు ఈ ఇంట్లో మాత్రం, నేనున్న ఇంట్లో మాత్రం ఆయిల్ చాలా తక్కువ తింటారు. అలాగే మసాలా పుళ్ళు కూడా చాలా తక్కువ తింటారు అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అంత తక్కువ వేసుకున్నా కూడా. ఇందులో మసాలా పుళ్ళు కూడా చూసారా, 6 కోళ్ళకి నేను ఎంత 1 టేబుల్ స్పూన్ వేసాను అన్ని మసాలాలు. గరం మసాలా, పసుపు కొంచెం ఎక్కువ వేసాను అనమాట. కలర్ పొడి మనం పైన ఊరికే రైస్ పైన కలర్ రావడం కోసమే కాబట్టి కొంచెం పసుపు కొంచెం ఎక్కువ వేసాను. కదమ పుళ్ళన్నీ తక్కువ అనమాట, చాలా తక్కువ. మనమైతే 3 వేసుకుంటాము. చూసారా, మూత పెట్టడం వల్ల, ఆ కవర్ కట్టడం వల్ల ఎంత బాగా పొడిగా వచ్చిందో రైస్. ఇప్పుడైతే మనం ఇలాగే పెట్టకూడదు అనమాట. మనం అలాగే ఉండి మనం అలాగే సర్వ్ చేసుకుండడం వల్ల ఏమవుతుందంటే లోపల గడ్డగట్టిపోతుంది రైస్ అనేది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని, ఇలాంటి పెద్ద ప్లేట్లు ఉంటుంది కదా మన ఇంట్లో పులిహోర కలిపే ప్లేట్లు అటాటి, అలాంటి ఒక ప్లేట్ తీసుకొని బిర్యానీ అలాంటప్పుడు చేసినప్పుడు మనం దాంట్లో గుమ్మరిచ్చేసి ఒకసారి అంతా కళ్ళనెత్తుకొని మళ్ళీ ఆ దబరాలో పెట్టుకున్నాం అనుకో, సాయంత్రం వరకు పొడిగా ఉంటుంది. మనం అలాగే పెట్టేయడం వల్ల గడ్డగా అయిపోతుంది, తినడానికి కూడా బాగుండదు అనమాట. ఈ సీక్రెట్ అనమాట కువైట్ ఇంట్లో అలాగే బెటర్ దబరాలో. ఇలా డీస్లో గుమ్మరిచ్చి ఆ తర్వాత ఇంకో ప్లేట్లో పెట్టుకుంటారు, లేదా ఇంకొక మామూలుగా బూఫే సగానంలో పెట్టుకుంటారు, లేదా ఆప్లో పెట్టుకుంటారు, అంటే ఆడ బాక్స్లో అలా పెట్టుకుంటారు. కానీ అలాగే దవరాలు అయితే ఉంచరు అనమాట.
చూసారా ఆ దబర ఎంత బరువు ఉందంటే అసలు ఎత్తలేకపోయాను ఫ్రెండ్స్. చాలా పెద్ద దబర, ఎందుకంటే ఫోన్లో చాలా చిన్నదిగా కనపడుతుంది అది. ఇక అందరూ వెయిట్ చేసే ఆ క్షణం వచ్చేసింది ఫ్రెండ్స్. దమ్ మూత దిగిగానే చూసారా ఎంత పొగలు ఆడేసిందో. కిచెన్ అంతా గుమగుమలు ఆడిపోయింది. ఈ రైస్ అంత పొడి పొడిగా, చికెన్ పీస్ కూడా ఎంత సాఫ్ట్గా వచ్చిందంటే బాగా ఉడికి రోజంతా పడిన కష్టం అంతా ఈ బిర్యానీ వాసన చూడగానే మారిపోయింది ఫ్రెండ్స్. అంతా మర్చిపోయాను అనమాట. అంత కలర్ఫుల్గా అంత బాగుందనమాట. నా మనసుకు కూడా బాగా అనిపించింది. మనం ఏదైనా ఒక వంట చేసినప్పుడు మనకు ఆ వంట బాగా కుదిరి బాగా వచ్చిందంటే మన మైండ్ కూడా చేసిన కష్టం అంతా మనం మర్చిపోతాం అన్నమాట. అలా అయిపోయింది నాకు ఈరోజు. ఇంకా వేడి వేడి బిర్యానీ ఇంకా ప్లేట్లో సర్వ్ చేసేయడమే. ఇలా వేడి వేడి పొగలగక్కి బిర్యానీ ఒక ప్లేట్లో వేసుకొని తింటే వచ్చే తృప్తే వేరు ఫ్రెండ్స్. ఇప్పుడైతే కువైటీ వాళ్ళకి నేను ఎలా సర్వ్ చేస్తాను చూడండి. వాళ్ళకి ఎలా పెడతాను రైస్. ఒక్క ప్లేట్ పెడతాను, అన్నీ పెట్టాడు. ఫస్ట్ అయితే రైస్ పెట్టుకొని ఎప్పుడైనా బిర్యానీ చేసినప్పుడు నేను అది గుమ్మరేకి ముందే పైన మనం వేసిన కలర్ అదంతా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను అనమాట సైడ్కి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని రైస్ చికెన్ పీసులు అన్నీ పెట్టేసిన తర్వాత పైన బ్రౌన్ ఆనియన్, అలాగే జీడిపప్పు మనం వేయించింది, అలాగే క్రిస్మస్, అలాగే కొత్తిమీర, పుదీనా ఆకులు అలాగే తుంచి వేయాలన్నమాట, కట్ చేసి వేయకూడదు. అవన్నీ గార్నిష్ కోసం వేసాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈరోజు కువైట్ ఇంట్లో నేను అంత కష్టపడ్డాను ఫ్రెండ్స్. ఈ వంట అంతా జూలీ అయితే చేయాలి, అంటే రకం పని కూడా కాదనమాట. వారం రోజులు ట్రైనింగ్ అయితే తీసుకున్నాడు. ఇవన్నీ జూలీ చేయాలి కాబట్టి, జూలీ వెళ్ళిపోయింది కాబట్టి అక్కడ వాళ్ళకి కూడా వాడే కొంచెం బెటర్ అనమాట. ఆడ కూడా పనులు చేయించుకుంటారు. వాళ్ళు ఎక్కడికైనా పోయినప్పుడు వాళ్ళ పిల్లలు పెట్టుకోవడం, వాళ్ళ బ్యాగులు పోయడం, అలాగే వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి అక్కడ ఏదన్నా వాళ్ళకి ఏమైనా కావాలన్నా వండి పెట్టడం. ఆడకంటూ ఒక పని మనిషి కావాలి కాబట్టి అమ్మాయిని తీసుకెళ్లారు. ఇలా కువైట్ వాళ్ళు ఒక నెల 20 రోజులు అలా ఉన్నప్పుడు పని మనిషిని ఖచ్చితంగా తీసుకెళ్తారు. ఇంకా మరీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకెళ్తారు ఫ్రెండ్స్. కువైట్ ఇంట్లో ఇన్ని పనులు చేసి మీరు ఎప్పుడైనా ఇల్లు తుడిసి ఇన్ని పనులన్నీ చేసి డబుల్ డ్యూటీ ఎప్పుడైనా చేశారా? కామెంట్లో అయితే చెప్పండి. ఈరోజు బిర్యానీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. కువైట్ ఇంట్లో పనులు చేసే కొద్దీ ఇలాంటి పంటలు కూడా నేర్చుకుంటాం ఫ్రెండ్స్. మొదట్లో బిర్యానీ అంటే భయపడే వాళ్ళం, ఇప్పుడు మాత్రం పక్కా కొలతలతో చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.